హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో స్ట్రైట్ టు ద పాయింట్. అసలు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ఇది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మొన్నటి వరకు ఏంట్రా అసలు ప్రమోషన్స్ చేయట్లేదని చెప్పేసి ఫ్యాన్స్ అందరు కూడా బుచ్చి మీద చాలా ఫైర్ అయిపోయారు. టీం అందరి మీద కూడా ఫైర్ అయిపోయారు. ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి. చాలా రోజులు అయిపోయింది, మంత్స్ అయిపోయింది మీరు ప్రమోషనల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్. ఇందాకే వీడియో చేశా కదా, ఏదైతే ముంబైలో ట్రైలర్ ఈవెంట్ జరగబోతుందని చెప్పేసి ఒక ప్రమోషనల్ కంటెంట్ క్రియేటివ్గా వాళ్ళు పెట్టడం జరిగింది. సేమ్ అదే కైండ్ ఆఫ్ వీడియోని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వదలడం జరిగింది. సేమ్ బ్యాట్తో కొడితే, ఈసారి హైదరాబాద్లో కొడితే ముంబైలో వెళ్ళినట్టు, ఇప్పుడు హైదరాబాద్లో షాట్ కొడితే భోపాల్లో వెళ్ళి పడింది. ఇంతకీ భోపాల్లో ఎందుకు బాల్ పడిందంటే, భోపాల్లో మనకి ట్రైలర్ ఈవెంట్ అనేది 18వ తారీఖు ఉంది. అక్కడి నుంచి 4 రోజుల తర్వాత అంటే 23వ తారీఖు మే 18న ట్రైలర్. ఆ ట్రైలర్ ఆబ్వియస్లీ ఇండియా వైడ్గా మొత్తం క్రేజీ వైబ్స్ వస్తూ ఉంటాయి. సో అది ఆ హీట్ ఉండగానే ఇంకాస్త పెట్రోల్ పోసేటువంటి ప్రయత్నం ఇది. సో 4 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున భోపాల్ వేదికగా, అంటే సెంటర్ ఆఫ్ ఇండియా అది, ఆ క్యాప్షన్ కూడా రాశారు వాళ్ళు. ఏఆర్ రెహమాన్ గారి లైవ్ కాన్సెప్ట్ ఏదైతే గతంలో మన చిక్రీ సాంగ్ కూడా ఆయన రిలీజ్ అయిన తర్వాత లైవ్ లో ఆయన కాన్సెప్ట్ లో దాన్ని పాడడం కూడా జరిగింది. అక్కడికి రామ్ చరణ్, జాన్వి గారు కూడా రావడం జరిగింది. ఈసారి కూడా ఆయన భోపాల్లో ఒక కాన్సెప్ట్ చేస్తున్నారు. ఆ కాన్సెప్ట్ లో ఈ సాంగ్ ని అఫీషియల్ గా లాంచ్ చేయనున్నారు. అక్కడికి మన డైరెక్టర్, హీరో, హీరోయిన్ అందరు కూడా వెళ్ళబోతున్నారు. సో మే 23వ తారీఖున స్పెషల్ సాంగ్ ఏదైతే మనం ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి సాంగ్ అది అప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వైబ్ ఉండబోతుంది. ఒక మాస్ కైండ్ ఆఫ్ రూరల్ రస్టిక్, ఒక రామ్ చరణ్ లాంటి హీరో, ఒక బుచ్చి లాంటి డైరెక్టర్, ఇటువంటి సినిమా ఇంత హైపు, ఇటువంటి సినిమాకి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి గ్లిమ్స్ లో 2 గ్లిమ్స్ లో బీజిఎం బాగా క్లిక్ అయింది. అలాగే చిక్రీ నేషనల్ వైడ్ గా పాపులర్ అయిపోయింది. రై రై రారా సాంగ్ కూడా బాగా క్లిక్ అయింది. ఇప్పుడు అందరికన్నా స్పెషల్ సాంగ్ పై, ఎందుకంటే సుకుమార్ స్కూల్ నుంచి వచ్చినటువంటి బుచ్చి ఈ రోజు పెద్దతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఒక రూరల్ రా రస్టిక్ డ్రామా తీసిన రామ్ చరణ్ లాంటి ఒక మాస్ హీరోతో, అటువంటి మాస్ సినిమాలో ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ చాలా సంవత్సరాల తర్వాత ఈ కైండ్ ఆఫ్ మన తెలుగు మాస్ మట్టి కథలో ఒక స్పెషల్ సాంగ్ అంటే ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఆబ్వియస్లీ అసలు ఆయన స్థాయి మనకు ఆ స్థాయి లేదు, ఆయన మ్యూజిక్ స్థాయి గురించి మాట్లాడడానికి. ఎందుకంటే ఆ స్థాయి మ్యూజిక్ ఇస్తారు ఆయన. జస్ట్ మన పని ఏంటంటే వినడం అంతే, హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆయన మ్యూజిక్ని ఎంజాయ్ చేయడమే. ఆయన మిక్సింగ్ గురించి, ఆయన మ్యూజిక్ క్వాలిటీ గురించి మాట్లాడే స్థాయి మనకు లేదు, వినే స్థాయి వరకే మనకు ఉంది. సో ఖచ్చితంగా మే 23వ తారీఖున రాబోయేటువంటి ఆ సాంగ్ ఇండియా మొత్తం ఊపేస్తుంది. రామ్ చరణ్ అన్న గ్రేస్, శృతి హాసన్ ఇద్దరి కాంబినేషన్ గతంలో మనం చూసాం. ఎవడు సినిమాలో ఎంత పోటాపోటీగా డాన్స్ చేశారు. సో మళ్ళీ ఆఫ్టర్ 12-13 ఇయర్స్ వాళ్ళు మళ్ళీ కొలాబరేట్ అవుతారు. దట్ టు ఒక స్పెషల్ సాంగ్ అంటే ఇంకా హైప్. దాంట్లో పైగా జాన్వీ కపూర్ కూడా డాన్స్ చేస్తుంది. ఇంకా చూసుకోండి హైప్ ఏ రేంజ్ లో ఉండిద్దో. బ్యాక్ టు బ్యాక్ మనకి ట్రైలర్ నుంచి మొదలవుతుంది హైప్. సో ఊపిరి ఆడకుండా మనకి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇంకా ఈ మధ్యలో ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫుల్ వైబ్. ఇండియా మొత్తం ఒకటే జపం, ఒకటే నామస్మరణ, పెద్ది. రిలీజ్ వరకు ఇదే హైప్ ఉండిద్ది. ఓపెనింగ్స్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం మనం. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. నోటిఫికేషన్ ఆన్ చేసుకున్న అందరూ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.